నిన్న రామ్లీలా మైదాన్ల రాముడికి వ్యతిరేకంగా మాట్లాడతారు. రామ్లీలా మైదాన్లల్లా వీళ్ళు పంచాయతీలు పెడతారు. ఎవరు? కాంగ్రెస్ హీన చరిత్ర. ఇంకొక దగ్గర మొన్న మెస్సీ మ్యాచ్కి తెలంగాణ సమిత్ రైజింగ్ సమిత్ అయితే కూడా రాలే, మన కటాకట్ మోడల్ రాహుల్ గాంధీ గారు. కాకపోతే మెస్సీతో మ్యాచ్ కోసం మాత్రం వచ్చిండు. మళ్ళీ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నాడో, మనోడు చెప్పింది మనోడికి ఏం అర్థమవుతుందో, మనోడు అర్థం కాక ఆ ముఖాన్ని ఏం చూస్తున్నాడో అన్న ఫోటో అది సోషల్ మీడియాలో వచ్చింది. ఇట్లా అని అన్నాడు చూడు, నేను ఏది మాట్లాడినా అది నాకే తిప్పి కొడుతుంది అని అన్నట్టు లేదా అది? ఆయన నీడ కూడా ఆయననే ఛాతీని పట్టేసినట్టు ఉన్నది. కటౌట్లు మాట్లాడేస్తే ఇడ్యూట్ తీసుకొని పోవాల్సి వస్తుంది. అయితే రాహుల్ గాంధీ గారు నిన్న పక్కకు కూర్చొని ముషిముషి నవ్వులు నవ్వుతున్నాడు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే. ఓట్ చోర్ గద్దీ చోడ్ అని చెప్పి లొల్లి షురు చేసిరు. మీరు ఇలా రామ్లీలా మైదాన్ దగ్గర పంచాయతీ చేస్తున్నారేమో రేవంత్ అన్న, రాహుల్ గాంధీకి మద్దతుగా మీ కుర్చీని గట్టిగా పెట్టుకోనికే. లేకపోతే కుర్చీ మడత పెట్టి ఎప్పుడో కాంగ్రెస్లా ఉంటుండే బ్యాండ్ బాజా బరాతన్ అని. ఓట్ చోర్ గద్దీ చోడ్ అని చెప్పి మీరు ఏదైతే నినాదం తీసుకున్నారు కదా, ఇన్ఫ్యాక్ట్ ప్రకృతి మీకు మద్దతు తెలుపుతున్నది కాంగ్రెస్ వాళ్ళకు, మీకు అర్థమై సస్తలేదు. ఓట్ చోర్ చేసినోడు గద్దె మీద కూసోవద్దు అని అన్నదే కదా ఇలా పంచాయతీ. అలా గద్దె ఇస్తుందా ప్రకృతి? వాళ్ళకు గద్దే ఇస్తలేదు.